కానీ వీటన్నిటికంటే దరిద్రం, వీటన్నిటికంటే నికృష్టమైన మాట నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇది పేపర్లో రిపోర్ట్ అయింది, దాని ప్రకారమే నేను మాట్లాడుతా ఉన్నాను. తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుండే ప్రభుత్వ ఉద్యోగులకనే ఒక నికృష్టమైన భావదారిద్రపు మాట తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఇది నిజంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవానికి కించపరచడమే. అసలు నీకు సిగ్గుందా? ఉద్యమంలో ఎన్నడూ రాలేదు కానీ గది ఉంటే బాగానే ఉండు, సిగ్గుంటే బాగానే ఉండు, రోషం ఉంటే బాగానే ఉండు. ఆ రేషం లేదా ఆయనకి? ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిండా? తెలంగాణ ఎన్నడన్నా ఉద్యమం నడుస్తుంటే గిట్ట పిటికిలు ఎత్తి జై తెలంగాణను బయట రోడ్డు మీద రేవంత్ రెడ్డి కనపడ్డది కానీ మాట్లాడింది కానీ ఏమన్నా చూపిస్తామా? అసెంబ్లీలో మైక్ వచ్చింది కాబట్టి మాట్లాడకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు కాబట్టి ఆ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతాడు ఒకటి రెండు సార్లు. అది కూడా నాకు తెలిసి గిట్లా మాట్లాడుతా మిమ్మల్ని తిట్టాల్సి వస్తుంది, మరి నువ్వు ఓకే అంటే మాట్లాడతా, లేకపోతే మైక్ ఇంకొకరిని పక్కనోనికి ఇస్తా అని చెప్పి చంద్రబాబు కాళ్ళ ఎల్ల వాడి ప్లీజింగ్ చేసుకొని అడుక్కొని ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే టీడీపీలో ఉన్నాడు కాబట్టి అడుక్కొని ఉంటాడు. అది కూడా మన చంద్రబాబు పరిపాలన అద్భుతంగా ఉంది, అద్దాల మేడ లెక్క దిద్దిరు తెలంగాణ ప్రాంతాన్ని అప్పుడు అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడుతూ కాంగ్రెస్ తిట్టే కార్యక్రమం చేసినప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడింది. గాసిగ్గు గాశరము గారేషం ఉంటే బాగానే ఉంటుంది, అవేవి లేవు, అవేవి లేవు. ఈయన అవసరాలు, ఈయన స్వార్థం మాత్రమే ఉంటుంది. ఈయనకి ఎంతసేపు ఉన్నా ఎవరు లేడు అనే లోకంలో, ఎంతమంది లేరు కాంగ్రెస్ కోసం, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? మరి ఎందుకో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకి ఇచ్చిండు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకి ఎందుకు ఇచ్చిండు? ఈయన అవసరాలు తీర్చడం కోసం, ఈయనకి ఏం కావాలనో అవి రావడం కోసం దిల్ రాజుకు ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ది ఇచ్చిండు. మరి ఎందుకో నిఖార్సైనటువంటి కార్యకర్తలు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో లేనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం కోసం 10 ఏళ్ల పాటు కేసులకు అన్నింటికి ఓర్చుకొని నిలబడి కొట్లాడినటువంటి నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు బొచ్చెడు మంది ఉన్నారు. ఎందుకు వాళ్ళకి ఇవ్వలేదు ఒక్కరికి కూడా? దిల్ రాజుకి ఎందుకు ఇచ్చినా? దిల్ రాజు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఏమైనా మాట్లాడిండా? ఏమైనా కాంగ్రెస్ కోసం ఏమైనా ఫైట్ చేసిండా? మరి ఎందుకు ఇచ్చినావు దిల్ రాజుకు నువ్వు ఎఫ్డీసీ చైర్మన్? దేనికోసం ఇచ్చినావు? నీ స్వార్థం కోసం. మరి ఏమున్నాయో దాంట్లో, ఏం మెతలబు ఉందో దాంట్లో. ఆయన ప్రొడ్యూసరు, ఆయన దగ్గర చాలామంది ఏమంటారు పనిచేస్తారు. ఆయన సినిమాలల్లో హీరోలు హీరోయిన్లు అందరూ పనులు చేస్తూ ఉంటారు. మరి దేనికోసమో, ఏ లాభం కోసమో, దేనికోసమో, ఎవరి కోసమో మరి ఆ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకి ఇచ్చింది అర్థం కావట్లే. తెలంగాణ సమాజానికి అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. మీరు జెండాలు మోస్తే మీరు ఆ జెండాలు పట్టుకొని, ఈయన పాట ఉండేగా 3 రంగుల జెండా మా మోతవారి వచ్చిండు అని చెప్పేసి ఆ పాట పట్టుకొని మీరు ఎగిరితే, మీరు దుంకితే, ప్రజలను మీరు మార్చి ఓట్లు వేపిస్తే ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు ఆయన రేవంత్ రెడ్డి. మిమ్మల్ని కాదని తీసుకుపోయి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకి ఎందుకు అప్పచెప్పిండో, దాని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏందో, ఆ సినిమా వాళ్ళకు మరి ఉన్నటువంటి సంబంధం ఏందో, ఎందుకో అంత ఇంట్రెస్ట్ దిల్ రాజు మీద. దిల్ రాజు ప్రొడ్యూసర్ అయినందుక ఆయన దగ్గర ఎంతోమంది హీరోలు హీరోయిన్లు సినిమాలు చేస్తారు కాబట్టి ఎవరి కోసం, దేనికోసం, ఎందుకోసము ఆయనకు ఆ ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చిండు అనేది మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంతగా అద్భుతమైనటువంటి కంటెంట్ ఉంటుంది అందులో, అద్భుతమైనటువంటి వ్యవహారం ఉంటుంది అందులో. సో కాబట్టి ఇవన్నీ ఈయన స్వార్థమే ఉంటుంది. ఇక్కడ తెలంగాణ ఏం ఉండదు. అందుకే ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అంతకు మించి కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఆయనకు అవన్నీ ఉండవు. రోషము, పౌరుషము,